ఒంగోలు నగరాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామని స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. నగరంలోని గాంధీ పార్కులో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు విస్తరణ పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ వ్యాపారులతో సమావేశమై రోడ్డు విస్తరణలో భాగంగా ప్రహరీ గోడను 10 అడుగుల మేర తొలగించాల్సి ఉంటుందని వివరించారు. వ్యాపారులతో చర్చించి వారి అంగీకారంతో పనులు చేపడతామని తెలిపారు. అసోసియేషన్ తరపున ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతిపత్రం అందిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలోని దేవాలయాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, విస్తరణ పనులు ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తొలగించిన ప్రహరీ గోడను నగరపాలక సంస్థ ద్వారా మళ్లీ నిర్మిస్తామని వ్యాపారులకు భరోసా కల్పించారు. అదేవిధంగా గాంధీ పార్కులో మినీ గ్రంథాలయం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మరణించిన వీరయ్య చౌదరి స్మారకార్థం ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచరిత, కార్పొరేటర్ శాండిల్య తదితరులు పాల్గొన్నారు. రెస్పాన్సిబిలిటీ లేదా ఇక్కడ ఉందనేది ఎప్పుడు చెప్పాము మేము? వాళ్ళ ఏడాది పందానికి ఇప్పుడు కొలుస్తానంటాడు ఇతనేమో. ఏందా ఇప్పుడు కొలిసేది? ఇప్పుడు కొలిసేది ఏంది? నిన్న అనగా వాళ్ళకి పని లేకుండా వచ్చారా? వాళ్ళంతా మార్నింగ్ వచ్చి ఇప్పుడు చేయించాలి కూడా. అది ఏం చేయాల్సిన పని కదా, ఇవ్వాలి కదా, పేపర్ ఇవ్వాలి కదా. 81 సార్. అది కాదమ్మా, ఈ పొడవు ఎంత, ఆ లాస్ట్ నుంచి లాస్ట్కి ఎంత తీసుకున్నావు సార్? ఇది మొత్తం అక్కడి నుంచి అక్కడి వరకు 81. రోడ్డు ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు, మీ అందరూ కూడా తెలుసు. నేను పోయినసారి ఏదైతే పక్కన మనకు వచ్చే గోడని కొంచెం లోపలికి తీసుకుంటే బాగుంటుంది, కొంచెం ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి రోడ్డు కొంచెం వెడల్పు కావాలని చెప్పి అసోసియేషన్ చెప్పడం జరిగింది. దానికి మన వాళ్ళు కార్పొరేషన్ నుంచి ఒక మార్కింగ్ ఇచ్చారు, మన వాళ్ళు ఆల్రెడీ మీ అందరూ కూడా వేసుకొని ఒక మార్కింగ్ ఇచ్చారు. ఆ మార్కింగ్ ప్రకారంగా మాకు ఇబ్బంది లేదనే పరిస్థితిలో కమిటీ ఉన్నారు. ఇందాక మన వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడుతూ మీరు ఎక్కడ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి ఇతను మన లక్ష్మీనారాయణ గారు కూడా అంటా ఉన్నారు. నేను అనేది మీరు నిదానంగా ఆలోచించుకోండి, కంగారు ఏం లేదు. మీరు మళ్ళా మీటింగ్ పెట్టుకోండి, మీకు ఆ మెంబర్లందరికీ చెప్పండి. ఆన్ రైటింగ్లో కమిటీ వాళ్ళు మీరు ఎట్లా కావాలో మీరు ఇప్పుడు చెప్పినట్టు మీరు ఏదైతే చెప్పారో దాన్నే మనం కూడా, నేను కమిషనర్ గారికి చెప్పాను, 1 అడుగు 1.5 అడుగు తక్కువైనా మనకు పర్వాలేదు, కాంపౌండ్ వాళ్ళు మనమే కట్టిద్దామని చెప్పేసి కూడా మేము చెప్పాం. కాబట్టి దాంట్లో మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటున్నాం. కాబట్టి మేము ఒప్పుకునే దాని ప్రకారంగా మీరు కూడా కమిటీ సభ్యులతో అందరూ మాట్లాడుకొని ఒప్పందంగా మీరంతా చేయండి, కూర్చొని పెట్టి మాట్లాడి చెప్పండి. ఆన్ రైటింగ్లో కూడా మీ కమిటీ కూడా సంతకం పెట్టేసి మేము సో ఇది మీటర్లకి ఇట్లా ఇస్తున్నామని కార్పొరేషన్కి మన కమిషనర్ గారికి లెటర్ ఇచ్చారంటే మేము పని మొదలు పెడతాం. ఇది మన అందరి కోసం, ఇది ఇక్కడ ఏదో నా కోసం కాదు, లేకపోతే ఇంకోళ్ళ కోసం కాదు, అందరిలో మనకు ఒంగోలులో ఉండే, నగరంలో ఉండే వాళ్ళందరి కోసం. మీరు కూడా పెద్ద మనసుతోటి అందరూ కూడా మాట్లాడుకొని పెద్ద మనసు చేయండి. మా సహకారం ఏదైనా ఉన్నా కూడా మాకు చెప్పండి, తప్పకుండా మా పూర్తి సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కూడా ట్రంక్ రోడ్ వాళ్ళు కూడా ఉన్నారు, మన సత్యనారాయణ హీరోలు.
సత్యనారాయణ కూడా మళ్ళా కూడా చేస్తున్నాం. పెద్ద మనసు చేసుకోండి. ఎందుకంటే మీకు ఏం కావాలో అడగగానే నేను 5-7 సార్లు మీటింగ్ పెట్టాను. ఒకసారి 2 గంటల దాకా కూర్చున్నాం. ఈ రంగురోడ్డు వల్ల కూడా చెప్పండి, ఓపెన్ హార్టెడ్గా చేయండి. మనకు ఉండేది అక్కడ ఉండే ఇబ్బంది మీకు బాధ పెట్టాలని నాకు ఉద్దేశం కాదు. 100 సార్లు చెప్పాను. మిమ్మల్ని ఏదో బాధ పెట్టి మేము కొడితే ఏదో వెళ్ళిపోతుంది అనేది నా ఉద్దేశం కాదు. నగరం కోసం, నగర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాలు చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా చేసుకుంటే ఎప్పటి నుంచో ఆగిపోయింది మనం పూర్తి చేసిన వాళ్ళు అవుతాం. మనకి మీకు బాగుంటుంది, మీ వ్యాపారాలు బాగుంటాయి, అదేవిధంగా పబ్లిక్ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఈరోజు కంపరోడ్ కూడా పెట్టాము. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీరందరూ కూడా తొందరగా, ఎంత తొందరగా మీరు మీ అసోసియేషన్తో మాట్లాడుకొని మీరు లెటర్ ఇస్తారో దాని ప్రకారం వెళ్దాం. ఇప్పుడు అతను బాధపడ్డట్టు ఎవరు బాధపడకూడదు. మీరు ఎట్లా చేస్తారు అని ఆయన అన్నట్టు నా ముందే అన్నాడు ఆయన. అలాంటి పరిస్థితి రాకూడదు. అందరితో చెప్పండి, రచన కాదు, ఇది మీ ఇంట్లో విషయం కాదు, మన పెద్ద ఇంట్లో విషయం కాదు. కూర్చొని వాటి గవర్నమెంట్ ఇట్లా అడుగుతుంది, మనం ఇట్లా అడుగుతున్నాం, మనం ఇట్లా చేస్తున్నాం, ఇది అని చెప్పి చెప్పండి. మీకేం చేయాలో మా సైడ్ నుంచి మీకేం కావాలని చెప్పండి. మేము పూర్తి సహకారం మా దగ్గర ఉంటుంది. ఓకే, అందరికీ నమస్కారం. మొన్న చూసుకుంటే బాగుంది. ఒక్కరోజు కొంచెం ఇరికిరాడన్నా బోర్డు వస్తుంది కొట్టుకో. జిమ్ మూలక పెట్టండి అట్లా. దాని ముందు ఇప్పుడు ఏది పెట్టేయండి. ఎక్కడ పెట్టచ్చు అంతా ఫ్రీ ఉంటుంది సార్. చదువుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. అక్కడైతే అంతా తిరుగుతుంది. అటు ముందుకు వెనక్కి వస్తాను, గుడి ముందు మెట్టి వెనక్కి వచ్చేస్తున్నాను. గాలికి వచ్చి ఎందుకంటే మన కులదానికి చాలా పైపు దాన్ని మనం కరెక్ట్ వాటర్ మన పబ్లిక్ సంజయ్ గారు చెప్తున్నారు. ఆయన కూడా అందరికీ నమస్కారాలు. ఈరోజు గ్రంథాలయంలో మన ఏదైతే ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు బుక్స్ అంతా కూడా వాళ్ళు డొనేట్ చేశారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన చైర్మన్ గారితో మన రంగారాయుడు చెరువులో ఇక్కడంతా కూడా మేము చూసాం. ఇక్కడ కూడా వాళ్ళు మన వీరయ్య గారి పేరు మీద గ్రంథాలయం చిన్నది ఒకటి
ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, యంగర్ ఉంటారు, అందరూ కూడా వాకింగ్కి వస్తుంటారు. ఎంతోమంది తిరిగేది డైలీ ఒక 3000 మంది ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు, పొద్దునైతే సాయంత్రం అయితే. దానికోసం అని చెప్పేసి కొంతమంది చదువుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఆల్ న్యూస్ పేపర్స్, దానికి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ కూడా అలాట్ చేస్తూ ఉన్నాం. అలాట్ చేసిన తర్వాత దానికి చిన్నది వాళ్ళకి కూర్చోవడానికి వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి మన వీరయ్య మన మధ్యలో లేకపోయినా ఆయన గుర్తుండేటట్టుగా ఆయన పేరు మీద గ్రంథాలయ సంస్థ వాళ్ళు ఇప్పుడు చైర్మన్గా ఉన్న సుచిత్ర గారు వాళ్ళు ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ ప్లేస్లో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. దానికి పబ్లిక్ ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఎవరైనా కూడా కాసేపు పేపర్ చదువుకోవాలన్నా, కాసేపు వచ్చి కూర్చోవాలన్నా ఇవన్నీ కూడా చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లోనే ఒక కాఫీ మేకర్ కూడా పెట్టించేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. వచ్చిన వాళ్ళు కాఫీ తాగటం, కాసేపు పేపర్ చదువుకుని వెళ్ళేటట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని, దానికి మన కార్పొరేటరు శాండిలియా కూడా దాన్ని కొంత స్పాన్సర్ చేస్తాను, డొనేట్ చేస్తానని చెప్పి కూడా వచ్చాడు. అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ముందుకు వస్తే తప్పకుండా ఈ నగర అభివృద్ధిలో ఎవరైనా కూడా ముందుకొచ్చి ఏదన్నా ఒక దాని మీద మీరు డోనర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పేరు, వాళ్ళకి కూడా వాళ్ళు చేసిన దాని సర్వీస్ కూడా వాళ్ళని గుర్తుండేటట్టుగా దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. మనకు కావాల్సింది ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రజలు సౌకర్యంగా ఉండేటట్టుగా చేయాలని ఇంటెన్షన్ మాది. దానికి ఉండే పరిస్థితుల్లో ఇదిగో నేను ఈ 10 రూపాయలు పెడతాను ముందుకు వచ్చారంటే వాళ్ళ గుర్తింపు ఉండేటట్టుగా వాళ్ళ పేరు వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలకు కూడా గుర్తుండేటట్టుగా చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా కూడా దీంట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి కమిషనర్ గారిని కలవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ తొందరలోనే ఇక్కడ ఉండే గ్రంథాలయాన్ని కూడా ఇక్కడ కూడా ప్రారంభించేసి ఈ పార్కును కూడా ఈరోజు పెద్ద వెడల్పు చేసాం. అన్ని చుట్టుపక్కల అంతా కూడా కాంపౌండ్ వాల్స్ చేసాం. అటు పక్కన రంగారెడ్డి చెరువు కూడా పార్క్ చేసాం, ఇక్కడ గాంధీ పార్క్ చేసాం. జిమ్ కూడా కొత్త జిమ్ కూడా పెడుతున్నాం, టాయిలెట్స్ కొత్తవి కడుతున్నాం. మొత్తం గ్రీనరీ ప్లాంటేషన్ అంతా కూడా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చాము. వాళ్ళు కూడా తొందరలోనే అన్నీ చూసుకొని పోయారు. మొత్తం గ్రీనరీగా ఉండేటట్టుగా, వాకింగ్ ట్రాక్ కరెక్ట్గా ఉండేటట్టుగా, వాకింగ్ ట్రాక్ కూడా ఎక్కడా కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా, ఎక్కువ మంది నడిచే వాళ్ళకి మోకాలు నొప్పులు రాకుండా అలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చూస్తున్నాం. దీనికి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా దగ్గర 67 లక్షల రూపాయలు మనకి రంగారెడ్డి చెరువు కూడా వాళ్ళ శాంక్షన్ చేశారు. దాని డబ్బులు కూడా ఉపయోగించుకొని అవసరమైతే కార్పొరేషన్ డబ్బులు కూడా ఉపయోగించి ఈ పార్ట్ వరకు, అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 ఉండే వాకింగ్ ట్రాక్ కానీ మిగతా ఉండే పార్క్స్ కూడా 21 పార్క్స్ ఉన్నాయి ఒంగోలులో. 21 పార్క్స్ కూడా అన్ని ఎస్టిమేషన్స్ వేసుకొని దాన్ని అన్ని దగ్గర కూడా బాగు చేసే కార్యక్రమాలు కూడా తొందరలోనే చేపడుతున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఫ్యాన్సీ గుడ్స్ ఒక 10 అడుగులు తీస్తూ ఉన్నాం. ఫ్యాన్సీ గుడ్స్ అక్కడ వచ్చే లోపలికి టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి టెంపుల్స్ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి దాన్ని ఒక సైడ్కి ఫ్యాన్సీ గుడ్ అసోసియేషన్లతో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా మాకు 10 అడుగులు అయితే మాకు ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు ఒక మార్కింగ్ ఇచ్చారు. మేము కూడా ఇంకా వాళ్ళ మార్కింగ్ ప్రకారమే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఎప్పుడో 1960లో 55లో వాళ్ళు కట్టింది అది. దానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి కొంత పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా దాన్ని వాళ్ళు చెప్పిందే ఓకే చేసాం. వాళ్ళ అసోసియేషన్లో మళ్ళీ మాట్లాడుకొని ఆన్ రైటింగ్లో కమిషనర్ గారికి లెటర్ ఇవ్వమన్నాం. లెటర్ ఇవ్వగానే మేము మొదలు పెడతాం. అప్పుడు లేదు, ఇప్పుడు తీసుకెళ్తున్నాం. అంటే గంటకి మారుతుంటుంది. ముందు చెప్పారు, ఇప్పుడు చెప్పేది కాదు. అన్నీ చేస్తాం. రేపు ఇంకో ఆలోచన వస్తుంది. రేపు చెప్పేది రేపు చెప్తాం. ఎవరు ఒప్పుకునేది మాకు ఎక్కడ అవసరం ఉందో, ఎట్లా చేయాలో ఉండే ఒక హౌస్ గురించి మేము కాదు కదా, వ్యవస్థ గురించి. ఇవాళ 4 లక్షల మంది పాపులేషన్ ఒంగోలు టౌన్లో. దాన్ని ఏ రోజుకి ఆ రోజు మార్పులు జరుగుతుంటాయి. దానికి చెప్తాం, ప్రెస్ ద్వారా చెప్తాం. దాని తర్వాత ప్రజలకు కూడా తెలియపరుస్తాం. ఓకే, నువ్వెవరు? నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా.
రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహవా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహవా. రామ్ రాజ్, మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహవా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహువా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.